అనంతపురం జిల్లాలో మరోసారి టీడీపీ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముళ్లను సిద్ధం చేస్తుంటే మరోవైపు అసమ్మతి వర్గాలు టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్లకు దిగుతున్నాయి. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ తమకు కేటాయించి చివరి నిమిషంలో పయ్యావుల కేశవ్, జేసీ దివాకర్ రెడ్డి ఒత్తిడితో ఉమామహేశ్వర నాయుడుకు ఇచ్చారని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు నాయుడు అనుచరులు ఆరోపిస్తున్నారు. 2014లోనూ తమకు అనంతపురం టికెట్ కేటాయించి నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా తమకు టికెట్ కేటాయిస్తున్నామని ప్రచారానికి రంగం సిద్ధం చేసుకోవాలని అధిష్టానం సూచించిందన్నారు. అయితే తెల్లవారీలోగా టికెట్ ఉమామహేశ్వర నాయుడుకు కేటాయించారని ఆరోపిస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా ప్రతిసారి అడ్డుపడుతున్న పయ్యావుల కేశవ్కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా అమిలినేని సురేంద్రబాబు పోటీకి సిద్ధమవుతున్నారని అనుచరులు తెలుపుతున్నారు. ఇక మరోవైపు టీడీపీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి టీడీపీ తరపున నామినేషన్ వేశారు. ఇక పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే 3 వ్యతిరేకంగా నామినేషన్ వేశారు. అలాగే అనంతపురం నుంచి జయరాం నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు గుంతకల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సింగనమల, కదిరి, రాయదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మరికొందరు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. మొత్తం మీద చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు అసమ్మతి సెగలు చుక్కలు చూపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి అన్ని సర్దుకుంటాయని చెబుతున్న హిందూపురం, అనంతపురం పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు ఏమాత్రం పొసగడం లేదని అంటున్నారు. Please subscribe the Janahitam TV.